హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల కిచెన్. చూడండి, నేను ఈరోజు కాకరకాయ ఫ్రై ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది. అసలు కాకరకాయలు కూడా ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా మీరు కాకరకాయ ఫ్రై చేసుకున్నారంటే చేదు కూడా ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీలో వెళ్ళిపోదాం. చూడండి, కాకరకాయ ఫ్రై కోసం నేను 1/2 kg కాకరకాయలని తీసుకున్నాను. ఇది డైరెక్ట్గా ఫ్రై చేసుకోవాలా. నేను ఇది తొక్క వస్తున్నాను, చూపిస్తాను. చూడండి ఏ విధంగా తొక్క తీసుకోవాలనేది. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే అస్సలు చేదనేది ఉండదు. చూడండి, ఈ విధంగా వలుచుకోవాలా. కాకరకాయ మీద ఉన్న తొక్క మొత్తం ఈ విధంగా క్లీన్గా వలుచుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, కాకరకాయ ఫ్రై కోసం నేను 1/2 kg కాకరకాయలని తీసుకున్నాను. ఇది డైరెక్ట్గా ఫ్రై చేసుకోవాలా. నేను ఇది తొక్క వస్తున్నాను, చూపిస్తాను. చూడండి ఏ విధంగా తొక్క తీసుకోవాలనేది. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే అస్సలు చేదనేది ఉండదు. చూడండి, ఈ విధంగా వలుచుకోవాలా. కాకరకాయ మీద ఉన్న తొక్క మొత్తం ఈ విధంగా క్లీన్గా వలుచుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా నేను తొక్క మొత్తం వలుచుకున్నాను. ఇప్పుడు దీనికి ఘాటు వేసుకోవాలా. నేను చూపిస్తాను ఏ విధంగా ఘాటు వేసుకోవాలనేది. చూడండి, ఈ విధంగా ఘాటు వేసుకోవాలండి. ఈ విధంగా ఓపెన్ చేసుకుంటే దాంట్లో మేము కారం పెట్టడానికి బాగుంటుంది. చూడండి, మొత్తం కాకరకాయలకి ఈ విధంగానే వేసుకోవాలా. ఈ విధంగా నేను మొత్తం కాకరకాయలకి ఘాట్లు పెట్టుకున్నాను. ఇందులో ఇప్పుడు మీ తగినంత ఉప్పు తీసుకోండి. ఉప్పు తీసుకొని ఇందులోనే 1/2 గ్లాస్ కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకోండి. దీనికి హాఫ్ బాయిల్ చేసుకోవాలండి. ఇది స్టవ్ మీద పెట్టి హాఫ్ బాయిల్ చేసుకోవాలా. స్టవ్ వెలిగించి చూసుకుంటూ ఉండండి. చూడండి, ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మేము ఇందులో 2 స్పూన్ చింతపండు పులుసు వేసుకుందామండి. ఎందుకంటే మనకు చేదుదనం. చూడండి, ఈ విధంగా 2 స్పూన్ చింతపండు పులుసు వేసాక ఇది ఇంకొంచెం ఉడకనిద్దాం. ఇది హాఫ్ బాయిల్ అయితే సరిపోద్ది. దీంట్లో స్టఫింగ్ కోసం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. స్టఫింగ్ కోసం అండి నేను పౌడర్ తయారు చేస్తున్నాను, కారపొడి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇది దోరగా ఫ్రై చే చూడండి, ఇది కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 4 ఎండుమిర్చి, మీ స్పైసీనెస్ని బట్టి తీసుకోండి. ఇందులోనే చిన్న కొబ్బరి ముక్క వేసుకొని ఇది కూడా దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ కట్టేద్దాం. ఇది కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలా. ఇది మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ పుట్నాలు వేసుకోవాలా. పుట్నాలు వేసుకొని ఇందులోనే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలా. ఇది మేము ఇప్పుడు కాకరకాయలో స్టఫ్ చేసుకోవాలా. చూడండి, మన కాకరకాయలు కూడా హాఫ్ బాయిల్ అయిపోయాయి. నేను ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. స్టవ్ కట్టేసి చల్లారిన తర్వాత నేను చూపిస్తాను. చూడండి, ఇవి బాగా చల్లారిపోయాయి. చల్లారిన తర్వాత ఈ విధంగా కొంచెం పిండుకోండి. ఇందులో వాటర్ అనేది వస్తుంది. చూడండి ఏ విధంగా వాటర్ వస్తుందో. ఈ విధంగా కొంచెం పిండుకోవాలా. పిండుకొని ఇది మొత్తం పక్కన పెట్టుకుందామండి. ఇంట్లో ఉన్న కొంచెం వాటర్ మొత్తం వచ్చేస్తుంది. అదేవిధంగా మొత్తం పిండిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా మొత్తం పిండుకున్న తర్వాత నేను గ్రైండ్ చేసుకొని పెట్టుకొని అండి ఈ కారంలో ఇందులో స్టఫ్ చేసుకోవాలా. ఎంత వీలైతే అంతవరకు స్టఫ్ చేసుకోండి. ఈ విధంగా మీరు చేసుకున్నారంటే అసలు చేదనేదే ఉండదు. చూడండి, స్టఫ్ చేసిన తర్వాత ఈ విధంగా కొంచెం గట్టిగా పెట్టేయండి. ఈ విధంగా అది పక్కన పెట్టుకుందాం ఒకటొకటిగా. అదేవిధంగా మొత్తం స్టఫ్ చేసుకోవాలా.
ఇందులో గింజలు కూడా చాలా బాగుంటాయండి. కొంతమందికి గింజలు అనేవి ఇష్టం ఉండదు, గింజలు ఇష్టం లేకపోతే తీసేయవచ్చు. దీన్ని కాకరకాయ మసాలా కారం అంటారు. మీరు ఒకసారి ఈ విధంగా చేసుకున్నారంటే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. కాకరకాయ వద్దనుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెడితే కాకరకాయ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. దీంతోనే అన్నం మొత్తం తినేయవచ్చు. పప్పు చారులో కన్నా ఏమన్నా పప్పుస్లో కన్నా ఈ విధంగా చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అదేవిధంగా మొత్తం స్టఫ్ చేసుకోవాలా. చూడండి, ఈ విధంగా నేను మొత్తం స్టఫ్ చేసుకున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టానండి. కడాయి బాగా హీట్ అయింది కదా, ఇందులో 4 టేబుల్స్ అన్నా 5 టేబుల్స్ అన్నా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలా. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క కాకరకాయని ఈ విధంగా వదులుకోవాలండి. మీకు ఎంతవరకు వీలైతే అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. నేను ఒక 4 వేసి ఫ్రై చేస్తున్నానండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోండి. కాకరకాయలు బాగా ఫ్రై అవుతాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ డిఫరెంట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇస్తే నా వీడియోస్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా చాలా సపోర్ట్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే మాకు సరిపోద్ది. ఇది పక్కన తీసుకుందాం. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలా. చూడండి, ఇది కూడా పక్కన తీసుకుందాం. మిగిలిన కాకరకాయలు కూడా ఆ విధంగానే ఫ్రై చేసుకోవాలండి. నేను మొత్తం ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే కడాయి పెట్టుకున్నానండి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలా. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోండి. ఈ ఆనియన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ రావాలా. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా ఈ ఆనియన్తో పాటే ఫ్రై అయిపోద్ది. మేము తీసుకున్న కాకరకాయలు, ఇలా ఫ్రై చేసుకున్న కాకరకాయలు, ఒక కాకరకాయలో ఇవి 2 భాగాలుగా చేసుకోవాలండి. నేను చూపిస్తాను. చూడండి, ఈ విధంగా ఒక కాకరకాయలో 2 భాగాలుగా చేసుకున్నాను. మన ఆనియన్ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు నేను ఈ కట్ చేసుకున్న కాకరకాయల్ని ఇందులో వేసుకుందాం. ఇందులో వేసుకొని ఇది కొంచెం ఫ్రై చేసుకొని మేము ఇందాక మిగిల్చి పెట్టుకొని ఉన్న పొడి, ఈ పొడి చల్లుకుందామండి. నేను అందుకనే కొంచెం ఎక్కువగానే చేసుకున్నాను. ఈ పొడి వేసుకొని ఇది 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలా. దీంతోనే అన్నం మొత్తం తినేయచ్చండి. ఈ కాకరకాయ కారం పొడితో సూపర్గా ఉంటుంది ఈ కాకరకాయ కారం. చూడండి, ఈ విధంగా 2 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ కట్టేస్తున్నాను. చూడండి, మన కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది. సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఏ విధంగా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. దీంతో అసలు ఒక ముద్ద అన్నం కూడా వదలకుండా తింటారు.
ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్